శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. శ్రీ లక్ష్మీదేవతాభ్యో నమః. ప్రత్యేకంగా లక్ష్మీదేవిని మనం ఆర్థికపరమైన దేవతగా, అధిష్టాన దేవతగా ఆరాధిస్తూ ఉంటాం. ప్రస్తుత కాలంలో లక్ష్మీ కుబేర స్వామిని కూడా మనం స్మరణ చేసుకుంటూ ఉంటాం. ఓం హ్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిమే దేహిమే దాపయ స్వాహ. ఇలా మంత్రాన్ని చదువుకుంటాం. ఈ లక్ష్మీ కుబేర మంత్రాన్ని కనుక ప్రతి శుక్రవారం ఎవరైతే భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అనేది మనం విని ప్రతిరోజు కూడా మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం లేనిదే ఏది సాధించలేం. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో తాంత్రిక విధానం ద్వారా కూడా మనం కొన్ని పరిహారాలు ఆచరించవచ్చు. ఎవరి జీవితంలో అయితే ఒక బ్యాంకు లోన్ కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నారో ఈ యొక్క పరిహారం వాళ్లకు చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరి కుటుంబంలో అయితే ఆర్థిక అవసరాల కోసం, అంటే అమ్మాయి పెళ్లి కుదిరింది, ఆ పెళ్లికి డబ్బులు గనక మనకు అందితే అమ్మాయి పెళ్లి సకాలంలో వివాహం ఖచ్చితంగా గొప్పగా జరగడానికి అవకాశం ఉంటుంది అని వివాహ సమయంలో డబ్బుల కోసం ప్రయత్నం చేసే సందర్భంలో విఫలమవుతుంటే వాళ్లకు ఈ యొక్క పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎవరి కుటుంబంలో అయితే గృహయోగం కావాలని కోరుకొని వాళ్ళకు అనుకూలమైన ఇల్లు దొరికినప్పుడు కొంత డబ్బులు మాత్రం వీళ్ళ దగ్గరుండి మిగతా డబ్బుల కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వాళ్లకు ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అందుకు మీరు చేయవలసిందల్లా, మీరు దీనికి ఏదో యజ్ఞయాగాదులు లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టి చేయాల్సిన పనులు అసలు ఏమీ అవసరం లేదు. భగవంతుని మీద నమ్మకంతో మీరు చేస్తున్న పనికి మంచి గురించి కాబట్టి ఆ మంచికి సంబంధించి సకాలంలో శుభం జరగాలని కోరుకుంటూ ఇప్పుడు నేను ఏదైతే పరిహారంగా తెలియజేస్తున్నానో దాన్ని ఆచరించడమే. మీరు చేయవలసిందల్లా, మీకు ప్రతి ఒక్కరి ఇళ్లలో దొరికే వంటగదిలో మనకు రాళ్ల ఉప్పు అంటారు, దొడ్డుప్పు అంటారు తెలంగాణ సాంప్రదాయంలో, దొడ్డుప్పు దీనికి కావాల్సినవి. అదేవిధంగా దాల్చిన చెక్కను మెత్తని చూర్ణముగా చేసుకొని దాల్చిన చెక్క యొక్క పౌడరు మరియు ఒక నిమ్మకాయ, అదేవిధంగా ధనం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇది మనకు ఉదాహరణకు బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఆ బ్యాంకు ఎటుపక్కైనా ఉండొచ్చు మనం ఉన్న స్థలం నుంచి. అందుకని 4 కాయిన్స్, అంటే 4 దిక్కులకు సంబంధించి ఒక 4 కాయిన్స్, అది రూపాయి బిళ్ళలు కానీ 10 రూపాయల కాయిన్స్ కానీ 2 రూపాయల కాయిన్స్ కానీ ఏదైనా సరే, మన ఏ దేశం వాళ్ళు ఈ యొక్క పరిహారాన్ని ఆచరిస్తున్నారో ఆ దేశం యొక్క కరెన్సీతో వాళ్ళు ఈ యొక్క పరిహారం చేయవచ్చు. ప్రస్తుతానికి మన ఇండియన్ రూపీస్ ప్రకారము ఈ విధానాన్ని నేను మీకు తెలియజేస్తాను. దాని ప్రకారం మీరు చూసి ఆచరించి మీకు రావాల్సినంత ధనాన్ని, సకాలంలో ధనం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ యొక్క ధనాన్ని సంపూర్ణంగా పొందే అవకాశం ఈ యొక్క పరిహారంతో లభిస్తుంది అనేది విషయాన్ని గమనించగలరు. మీరు చేయవలసిందల్లా, ఇలా మనము రాళ్ల ఉప్పును, అదేవిధంగా సిన్నమాన్ పౌడర్ అంటారు ఇంగ్లీష్లో, దాన్ని దాల్చిన చెక్క పౌడరును తెలుగులో అంటారు, అదేవిధంగా ఒక నిమ్మకాయ, దాన్ని 4 సమభాగాలుగా కోయడానికి ఒక చాకు మరియు 4 కాయిన్స్, వీటిని మాత్రం మనం తీసుకోవాలి. ఇప్పుడు మనము మొట్టమొదటగా ఒక ఖాళీ, అంటే పింగాణీ గ్లాస్ కానీ పింగాణీ ప్లేట్ కానీ లేదా గాజు ప్లేట్ కానీ తీసుకొని ఆ ప్లేట్లో ఈ యొక్క రాళ్ల ఉప్పును మనం పూర్తిగా తీసుకోవాలి. ఇలా రాళ్ల ఉప్పును తీసుకొని దీన్ని కమాండింగ్ వేల్ అంటారు. ఎందుకంటే ఎవరికైనా మనం ఏదైనా పని చెప్పేటప్పుడు నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యని మనం ఈ వేలుతో చూపిస్తాం. కాబట్టి మన భవిష్యత్తులో ఆర్థిక లాభాన్ని పొందడానికి మనం ఈ వేలును ఉపయోగించి ఈ యొక్క సాల్ట్లో లక్ష్మీదేవిని మనసులో తలుచుకుంటూ ఆర్థికంగా ఎదగడానికి నేను చేస్తున్న ఈ ప్రక్రియలో నాకు ధనలాభం కలగాలి, ఆర్థికంగా నా అవసరాల నిమిత్తం ధనం రావాలి, నేను చేస్తున్న ప్రయత్నాల్లో సమస్యలు ఏదున్నా తొలగిపోవాలి అని మనం ఈ యొక్క మధ్యలో పూర్ణంగా, అంటే రౌండ్గా ఆకారంలో మనం ఈ యొక్క సాల్ట్ను మొత్తం పక్కకు జరిపే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అలా చేసిన తదుపరి ఒక నిమ్మకాయను మనం సేకరించి మనసులో సంకల్పాన్ని చెప్పుకోండి. ఈరోజు నేను చేస్తున్న ప్రయత్నాలలో నేను బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఆ బ్యాంకు ఏటు భాగంలో ఉన్నా కూడా అటువైపు నాకు అనుకూలంగా, వాళ్ళు నాకు అనుకూలంగా మారి ఆర్థిక లాభానికి సహాయం చేయాలి అని మనసులో కోరుకోండి. లేదా అది ఏదైనా సరే, మీకు ఒక పర్సన్ని అనుకున్నారు, ఆ పర్సన్ వల్ల పలానా శేషయ్య గారు నాకు డబ్బులు ఇవ్వాలి, అతని ద్వారా నాకు డబ్బులు పొందేలా నన్ను అనుగ్రహించు తల్లి అని చెప్పి మనసులో కోరుకుంటూ ఈ యొక్క నిమ్మకాయని 4 సమభాగాలుగా
అంటే పూర్తిగా కోయకుండా పైన మాత్రమే 4 భాగాలుగా కోసుకోవాలి. ఇలా మనము 4 సమభాగాలుగా కనపడే విధంగా కోసుకోవాలి. పూర్తిగా కోయకూడదు. అలా కోసుకొని మీరు చేయవలసిందల్లా మీ దగ్గర ఉన్న 4 కాయిన్స్ను ఒక్కొక్కటిగా, నేను తూర్పు వైపు నుంచి చేస్తున్న ప్రయత్నంలో ఆర్థిక లాభానికి సంబంధించి నాకు ఎటువంటి సమస్య రాకూడదని తూర్పు వైపు 1 కాయిన్ను గుచ్చాలి. అదేవిధంగా తూర్పుకు ఆపోజిట్లో పడమర భాగంగా నేను చేస్తున్న ప్రయత్నంలో ఎటువంటి సమస్యలు నా తొలగిపోయి ఆర్థిక లాభం నాకు కలగాలి అని కోరుకోవాలి. అదేవిధంగా ఉత్తరముఖంగా కూడా నేను చేస్తున్న ప్రయత్నాలలో కుబేరుని అనుగ్రహంతో నాకు ఆర్థిక లాభం కలగాలి అని కోరుకోవాలి. అదేవిధంగా దక్షిణముఖంగా కూడా నాకు ఎటువంటి ఆర్థికపరమైన సమస్యలు రాకుండా సకాలంలో ధనలాభానికి అనుకూలంగా నాకు ధనం లభించాలని కోరుకోండి. ఇలా 4 సమభాగాలుగా నిమ్మకాయకి 4 దిక్కులకు సంకేతంగా ఇలా మనం కాయిన్స్ని ఏర్పాటు చేసుకోవాలి. అలా తదుపరి ఈ యొక్క ప్లేట్లో మీరు ఏదైతే సాల్ట్ని మధ్యలో జరిపేశారో రౌండ్గా, ఆ భాగంలో ఈ యొక్క నిమ్మకాయను ఏర్పాటు చేసి మనసులో మీకు ఆర్థిక లాభానికి సంబంధించి ఎంత డబ్బులు అవసరం, నాకు ఎవరన్నా డబ్బులు ఇవ్వాలి, లేదా నేను ఒక కంపెనీ పెట్టాలనుకున్నాను, ఆ కంపెనీకి ఎంత డబ్బులు అవసరం, లేదా నేను ఒక కార్లు రిపేర్ కంపెనీ పెట్టుకున్నాను, లేదంటే కార్లు సేల్స్ అండ్ సర్వీసెస్ పెట్టుకున్నాను, నాకు ఇంత డబ్బులు కనుక ఒక 20 లక్షలు అవసరం, ఈ 20 లక్షలకు సంబంధించి నాకు అతి శీఘ్రముగా నాకు ధన రాబడి రావాలి అని అనుకొని నేను ప్రయత్నం చేసే ఈ యొక్క 4 దిక్కుల నుంచి నాకు ధనం అనుకూలంగా లభించి నా యొక్క సమస్య నుంచి నేను బయటపడాలని చెప్పి మనసులో సంకల్పం చెప్పుకోండి. అలా చేసిన తదుపరి మీ దగ్గర ఉన్న ఈ యొక్క సిన్నమాన్ పౌడరు అంటే దాల్చిన చెక్క యొక్క పౌడర్ను ఈ రోజు నుంచి నాకు ఆర్థికంగా నేను చేసే ప్రయత్నాలలో తప్పకుండా నేను శుభ ఫలితాలు పొందబోతున్నాను, ఆర్థికంగా నేను చేసే ప్రతి పనిలో కూడా నాకు అందరూ నాకు సహకరించి నాకు రావాల్సిన ధనాన్ని, ఇవ్వాలనుకున్న ధనాన్ని సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి నేను చేయబోతున్న పనుల్లో డబ్బుల పరంగా సమస్యలు లేని జీవితాన్ని, ఇప్పుడు నాకు అందబోయే డబ్బు వల్ల నేను సంపూర్ణమైన ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నాను అని మనసులో సంకల్పాన్ని చెప్పుకొని దాల్చిన చెక్క యొక్క పౌడర్ను దానిపైన అలా వేసి పైన ఈ యొక్క మీ యొక్క అరచేతిని ఇలా పెట్టి మనసులో సంకల్పాన్ని చెప్పుకోండి. అతి శీఘ్రముగా నేను ధనాన్ని పొందబోతున్నాను, నేను ప్రయత్నం చేస్తున్న ఈ యొక్క 4 దిక్కుల నుంచి అన్ని విధాలా నాకు ధనం సకాలంలో చేతికి అందుతుంది, ఈ రోజు నుంచి నేను చేయబోయే పనికి ఎటువంటి ఆటంకాలన్నా తొలగిపోతున్నాయి అని మనసులో సంకల్పం చెప్పుకొని దీనిని మీరు ఎక్కడైతే అంటే మీ యొక్క సమస్యను బట్టి, మీరు ఇంట్లో సమస్య అనుకోండి, ఇంట్లో పూజాగృహం వద్ద ఈ యొక్క పరిహారాన్ని ఆచరించండి. వ్యాపార స్థలంలో ఆచరించారనుకోండి, వ్యాపార భాగంలో నైరుతి భాగంలో ఈ యొక్క చేసిన విధానాన్ని మొత్తం ఏర్పాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల వ్యాపారానికి సంబంధించి మీరు ఆర్థిక లాభం కోసం కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆర్థిక లాభం జరుగుతుంది. కుటుంబంలో రావాల్సిన ధనం మీకు కనుక సకాలంలో చేతికి అందినప్పుడు మీ యొక్క ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళ గురించి కానీ, లేదా ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి కానీ, లేదా వ్యాపార ప్రయత్నాలకు సంబంధించి కానీ మీకు ధనం ఏ అవసరానికై మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ అవసరానికి ధనం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితంలో ధనంతో తులతూగండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. శీఘ్రమేవ లక్ష్మీదేవి అనుగ్రహ కృపాకటాక్ష ఫలసిద్ధిరస్తు. తదాస్తు తదాస్తు తదాస్తు.